హలో అండి. లంచ్ బాక్సెస్‌లోనికి రైస్, కర్రీ, రసం పెట్టే టైం లేనప్పుడు కొంచెం హెల్తీగా ఇంకా చాలా టేస్టీగా, క్విక్‌గా అయిపోయే పుదీనా రైస్ చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా కూడా చేసేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, చిన్న ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని పుదీనా పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లోనికి అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండే రెసిపీస్ ట్రై చేసి పెట్టండి. కడుపు నిండా తినేస్తారు. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా.